చింటూ రాత్రి తాగి లేటుగా వెళ్ళినందుకు మా ఆవిడ తలుపు తీయలేదు. దాంతో రోడ్డు మీదనే పడుకున్నా. సుబ్బు: మరి తెల్లారిన తర్వాత తీసిందా? చింటూ: లేదురా, తాగింది దిగింది, అప్పుడే గుర్తుకొచ్చింది నాకు అసలు పెళ్ళే కాలేదని, తాళం నా జోబిలోనే ఉందని. భార్య: మళ్ళీ తాగొచ్చారా? భర్త: ఏం చేయమంటావు, తాగితే నేను చచ్చినంత ఒట్టు అని నువ్వంటావు. నా స్నేహితులేమో అన్నా నువ్వు తాకపోతే వదిన మీద ఒట్టు అంటారు. మధ్యలో నేను నలిగిపోతున్నా. భర్త: ఏమోయ్, ఈ విషయం విన్నావా? భార్య: ఏ విషయం అండి? భర్త: మా మగవాళ్ళందరూ సగటున రోజుకి 2000 పదాలు మాట్లాడితే మీ ఆడవాళ్ళు 4000 పదాలు మాట్లాడగలరంట. భార్య: అవును, మరి మీకు ఏ విషయమైనా 2 సార్లు చెప్పందే అర్థమై చావదుగా. భర్త: ఏమన్నావు? భార్య: అదే చెప్పా మరి. సుజాత సుప్రియ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. నిజమే, ఈ వరకట్న దురాచారంపై నాకు పోరాడాలనే ఉంది. మా అబ్బాయి పెళ్ళైపోగానే చేద్దామా? రాశి ఫలాలు కేవలం పెళ్లి కాని అబ్బాయిలకు మాత్రమే. పెళ్ళైన మగాళ్లకు పెళ్ళాం ముఖం చూస్తే తెలిసిపోతుంది ఈరోజు ఎలా గడుస్తుందో అని. వైఫ్ అనే ఇంగ్లీష్ పదంలో అన్ని సోషల్ మీడియా సైట్స్ ఉన్నాయి. W అంటే వాట్సాప్, I అంటే ఇన్స్టాగ్రామ్, F అంటే ఫేస్బుక్, E అంటే ఈమెయిల్. ఎవ్వరూ వైఫ్తో చాట్ చేయరు, అదే మ్యాజిక్. ఇలా లేచి లేవగానే ఫోన్ పట్టినట్టు పుస్తకం పట్టుంటే ఎప్పుడో బాగుపడేవాడివి బ్రో. మనసుకు బాధ కలిగినా సంతోషం కలిగినా తనతో తాను చెప్పుకోలేడు. మనసుకు నచ్చిన వారి భుజంపై తలపెట్టి మనసులో ఉన్నది చెప్పుకుంటే ఆ సంతోషమే వేరు. అందుకే అంటారు, మన అనుకున్న వాళ్ళను ఎప్పుడూ దూరం చేసుకోవద్దు అని. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సన్ పాజిటివ్ థాట్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి.